తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఈరోజు ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. ప్రత్యర్థులు వీరిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఉత్సాహంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు. సినీ, టీవీ కళాకారులకు పట్టింది బంగారం అన్నట్టుగా ఈరోజు గడుస్తుంది. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు నమోదు చేస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో, ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారి కోరికలు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే ధనురాశి వారు విజయాలు సాధిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వరకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివాస్త్రకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తినిస్తాయి. వీరి చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు వరిస్తాయి. విద్యార్థులు కూడా అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. ఇక మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారంలో వీరి విజయం కూడా సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విచిత్రమైన సంఘటనలు కూడా కొన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు విస్తరిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మంచి హోదాలు కూడా దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు ఏవైతే దగ్గరకు వస్తాయో చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు అకస్మాత్తుగా రుణాలు చేయక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు మీనరాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి, స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. కావున మీనరాశి వారు ఈ విషయం పట్ల ఈరోజు శ్రద్ధ వహించాలి. ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు కూడా అధికమవుతాయి. నిరుద్యోగుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు ఈరోజు ఈ రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఏమాత్రం కూడా లభించదు. ఒంటరి పోరు చేయక తప్పదు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మీన రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం.